అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈ రోజు వీడియోలో ఒక టేస్టీ రోటి పచ్చడి రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. బెండకాయ రోటి పచ్చడి. బెండకాయతో మనం చేసుకునే ఫ్రై, పులుసు రెసిపీస్, కూర రెసిపీస్ కాకుండా ఇలా పచ్చడి ఒకసారి ట్రై చేయండి. ఆ టేస్ట్ మీరు అసలు ఎప్పటికీ మర్చిపోరు. మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ ఈజీగా, సూపర్ క్విక్గా చేసుకునే రెసిపీ అనమాట. ఈ రోటి పచ్చడిని కాస్త డిఫరెంట్ ప్రాసెస్లో చేస్తాము, బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. జనరల్గా మనం రోటి పచ్చళ్ళు చేసేటప్పుడు కూరగాయ ముక్కల్ని ఆయిల్లో మగ్గించుకుంటూ ఉంటాము, బట్ ఈ ప్రాసెస్లో వాటర్తో ఉడికిస్తామన్నమాట. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఎంతో రుచికరంగా ఉండే ఈ బెండకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 5-6 బెండకాయలు తీసుకుని వాటికి ఎండ్స్ అనేవి కట్ చేసేసేయండి. చివర్లో కట్ చేసేసి ఒక్కొక్క బెండకాయని 2 లేదా 3 పీసెస్ కింద ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెండకాయలను వేయించండి. ఇందులో ఉండే జిగురు కాస్త పోయిన తర్వాత ఇందులోకి 1 పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి పసుపుతో పాటుగా బెండకాయల్ని కాస్త మగ్గించుకోవాలి. ఇలా బెండకాయలు అనేవి చక్కగా వేగి ఇందులో ఉండే చమ్మదనం అంతా పోయి బాగా కుక్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి చిన్నవైతే 3 టమాటాలు, పెద్దవైతే 2 టమాటాలు తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే పచ్చడి కారానికి తగ్గట్టుగా 10 నుంచి 12 పచ్చిమిర్చి వేసుకోండి. మనం ఆయిల్లో మగ్గించే పని అయితే పచ్చిమిర్చి కాస్త ఎక్కువ తీసుకోవాలి. అంటే జనరల్గా ఈ క్వాంటిటీకి ఒక 15 పచ్చిమిరపకాయలు దాకా పడతాయి. అదే మనం వాటర్లో ఉడికించినట్లయితే పచ్చిమిర్చి క్వాంటిటీ తగ్గించుకోవాలండి, కారం ఎక్కువ ఉంటుందన్నమాట. బాయిలింగ్ ప్రాసెస్లో చేస్తున్నాం కాబట్టి నేను ఒక 12 దాకా పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసేసి వేసేస్తున్నాను. ఇందులోనే 1/3 కప్ దాకా నీళ్లు వేయండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసేసి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఈ కూరగాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. టమాటాలు మెత్తబడి పచ్చిమిర్చి చక్కగా ఉడికి ఇందులో ఉండే నీరు కాస్త ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ ప్యాన్ని పక్కకు దించుకుని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత రోట్లోకి రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోండి. అలాగే 3 లేదా 4 వెల్లుల్లిపాయలు కూడా వేసి కాస్త దంచుకోండి. ఇందులోనే ఒక మీడియం సైజ్ పచ్చి ఉల్లిపాయని తీసుకుని కాస్త కచ్చపచ్చ దంచండి. ఉల్లిపాయని పూర్తిగా దంచాల్సిన పని లేదండి. కాస్త నలిపిన తర్వాత మనం మగ్గించుకున్న టమాటా, పచ్చిమిర్చి, చింతపండుని ఇందులో వేసేసి పచ్చడిని రుబ్బుకోవాలి. ఈ పచ్చడిలోకి ఉల్లిపాయ మెత్తగా నలిగిపోకూడదండి, ముక్కలుగా వక్కలు కింద ఉండాలన్నమాట. అప్పుడే ఈ పచ్చడి రుచి. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసి ఈ రోట్లోకి మనం మగ్గించుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసి కాస్త కోర్స్గా దంచుకోండి. బెండకాయ ఈ విధంగా నలిగిన తర్వాత మనం పక్కకు తీసుకున్న టమాటా, ఉల్లిపాయ ముద్దని కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసేయండి. ఉప్పు సరిపోకపోతే ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. పచ్చడిని గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి బాగా కలిపేసుకోండి. ఈ పచ్చడికి ఎక్స్ట్రా తాలింపు పెట్టాల్సిన అవసరం లేదండి. ఇదే విధంగా నెయ్యితో పాటుగా వేడి అన్నంతో తినేసేయచ్చు. చపాతీతో కూడా ఈ పచ్చడి బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో మనకి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అదే మీరు మిక్సీ జార్లో వేసే పని అయితే ఫస్ట్ మీరు ఉప్పు, వెల్లుల్లి, టమాటా, చింతపండు, పచ్చిమిర్చిని వేసి గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత బెండకాయని వేసి కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత చివరిగా ఉల్లిపాయను వేసి పల్స్ మోడ్లో 2-3 పల్సులు ఇస్తే పచ్చడి రోట్లో దంచుకున్నట్టే రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే బెండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అయితే ఇందులో పచ్చి ఉల్లిపాయ వేసాం కాబట్టి ఒక్కరోజుకి మాత్రమే ఈ పచ్చడిని వాడుకోగలం, బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. డెఫినెట్గా ఈ రోటి పచ్చడిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.